గారు అలా ఊగిపోతున్నారు. ఉండండి, వేపాకులు తీసుకొస్తాను. డాన్స్ చేస్తున్నానే. ఎందుకమ్మ గారు? మీ అయ్య గారు క్యాంప్ కి వెళ్ళారే. ఇక 3 రోజుల వరకు ఇంటికి రారు. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం ఈ రాజ్యాన్ని. నువ్వు కూడా నాతో పాటు డాన్స్ చేయి. అమ్మగారు అది పర్లేదు, టైల్స్ పెరిగినా మళ్ళీ నేర్చుకుంటాను. నువ్వే అలాగే. అమ్మగారు నాదొక డౌట్ అండి. ఊరేళ్ళింది అయ్యగారు కదా, మా మొగుడు కాదు కదా. నన్నెందుకు డాన్స్ చేయమంటున్నారు? అది కరెక్టే ఐసు. సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఇక ఈ గుడ్ డే మంచి కాఫీతో ప్రారంభిస్తాను. వెళ్ళు. అమ్మగారు కాఫీ సంగతి తర్వాత, కానీ ఏదైనా మంచి పార్టీ అరేంజ్ చేయొచ్చు కదా, అందరూ సెలబ్రేట్ చేసుకుందాం. పార్టీ అంటే అకేషన్ ఉండాలి కదా ఐసు. మా ఆయన ఊరెళ్ళాడు, అందుకే పార్టీ ఇస్తున్నా కదా అంటే ఏం బాగుంటుంది చెప్పు. అయితే మీరు అకేషన్ గురించి ఆలోచించండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. అకేషన్ గురించి ఏం ఆలోచించాలబ్బా? తెలుగు ఆడపడుచులకు శుభవార్త. రాలే పండు 1000వ ఎపిసోడ్. రాలే పండు 1000వ ఎపిసోడా? నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏముంటుంది చెప్పండి. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఐసు, మన పార్టీకి అకేషన్ దొరికేసిందే. ఏంటమ్మగారు అది? రాలే పండు 1000వ ఎపిసోడ్ టెలికాస్ట్. ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుందండి? పండుగ చేసేస్తున్నాం. మనం అందరికి కాల్ చేసి చెప్పేస్తాను పార్టీకి రమ్మని. హలో పంకజ. లత. సౌమ్య, ఈవినింగ్ మన రాలే పండు 1000వ ఎపిసోడ్ ఫంక్షన్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు లేకపోతే తోచదు నాకు. లండన్ లో ఉన్న బాబుకి హాయ్ చెప్పాలి. నువ్వు హాయ్లు బాయ్ లండన్ నుంచి తర్వాత చెప్పుకోవచ్చు, కానీ ఈవినింగ్ కల్లా ముందు, సరేనా? ఓకే ఓకే అలాగే. అమ్మయ్యా, అందరికి చెప్పేశానే. అందరికి చెప్పారు, కానీ ఆ కెమెరామెన్ నానికి చెప్పారా అండి? ఆడోళ్ళ పార్టీలో నాని చేస్తాడే. నేను అనేది నాని గురించి కాదు, అని రెండో ఆవిడ గురించి. అమ్మో కరెక్టే, లేకపోతే ఘోరం జరుగుతుంది. నువ్వు వెళ్ళి చెప్పేసినప్పు. సరే అమ్మా. మొగ్గుడు ఊర్లో లేనప్పుడు మనం సీరియల్ పండగ చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. మేడం 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 ఓ మేడం. అమ్మా ఏంట్రా దింపి రావడానికి ఇంత టైం అయింది? ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్ళడం, మన సార్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళడం రెండు ఒకటే కదా. ఏమైంది? దారిలో నిన్ను 4 తన్నులు తన్నారా? లేదు మేడం, ఈసారి నేను బుద్ధిగా ఉన్నాను, ఆయన కామ్ గా ఉన్నారు. అయినా నువ్వు వెళ్ళి చాలా సేపు అయింది కదా, ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు మేడం, సేఫ్టీ కోసం సార్ ఎక్కిన ట్రైన్ ని 3 ఊర్లలో ఫాలో చేశాను. ఒక్కొక్కసారి నీకు మెదడు ఉందో లేదో అని భయం వేస్తుందిరా. ఆయన్ని 3 ఊర్ల దాకా ఎందుకు ఫాలో చేసావు? మేడం, ఈ చెకోడి ఏం చేసినా తల్లి లాంటి మీకోసమే చేస్తాడు. సెంటిమెంట్ ఓకే గానీ నీ నిర్ణయానికి కారణం ఏంటో తెలియట్లేదు. సార్ ఆఫీస్కి వెళ్తేనే మీరు ఎంతో ఆనందపడతారు, అలాంటిది ఊరెళ్తే టికెట్ లేకుండా రామోజీ ఫిలిం సిటీ చూసేంత ఆనందపడరు, అవునా కాదా? అవుననుకో. అయితే ఏంటి? ఒకవేళ సార్ ట్రైన్ ఎక్కినట్టే ఎక్కి 3 ఊర్లు దాటిన తర్వాత ఆయన మనసు మారి వెనక్కి వస్తే? అమ్మో, వినడానికి చాలా భయంకరంగా ఉందిరా. అంతేకాదు మేడం, ఒక అందమైన అమ్మాయి ఎవరైనా సారున్న కంపార్ట్మెంట్లకు ఎక్కి ఆయన పక్కనే కూర్చొని పండిన జాంకాయ తింటూ ఆయనతో పాటు క్యాంప్కి వెళ్తే? ఆయన వాటానికి ఆయనతో పాటు ఎవరెళ్తారు? ఉంటారు మేడం, స్టెనోలని సెక్రటరీలని ఉంటారు. నేను రాసిన పక్కకెళ్లే రైలు కథలో ఇలానే జరిగింది. అలా కలిసి వెళ్తే మాత్రం ఏమవుతుందిరా? ఆ రిజల్ట్ ఇప్పుడు తెలియదు మేడం. కొన్ని నెలల తర్వాత ఆ స్టెనో పెళ్లి కూతురుగానో పిల్ల తల్లిగానో ఈ గడప తొక్కడానికి వస్తుంది. తప్పు చేసావురా. ఏదో 3 రోజులు తానేశాను మేడం, సారీ మేడం. ఇంతకు నేను చేసిన తప్పేంటి మేడం? 4వ ఊరు కూడా చెక్ చేసి రావాల్సింది. నెక్స్ట్ అలాగే చేస్తా మేడం. వెరీ గుడ్. ఐసు ఐసు ఏంటమ్మ కనిపించారు? రే చకోడి, ఐసుని తీసుకువెళ్ళి ఈవినింగ్ పార్టీకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని రా. పార్టీ? ఏ పార్టీ మేడం? మన రాలే పండు 1000వ ఎపిసోడ్ ఫంక్షన్ రా. ఈవినింగ్ మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఆంటీల సమ్మేళనమా? అమ్మా నోరు ముయ్. ముందు ఐసుని తీసుకెళ్లి ఈవినింగ్ పార్టీకి సంబంధించిన సరుకులన్నీ తీసుకొని రా. కుదరదు మేడం. కుదరదా? ఎందుకు? ఇంతకు ముందు భాస్కర్ సార్ ని డ్రాప్ చేశానంటే అందులో లెవెల్ ఉంది మేడం. లెవెలా? అవును మేడం,
నా రథంపై అర్జునులా భాస్కర్ సార్ ఉంటే శ్రీకృష్ణులా నేను నడిపాను. ఇప్పుడు ఈ రికార్డింగ్ డాన్స్ దాన్ని తీసుకెళ్లి పార్టీ ఐటమ్స్ కొనాలా? కుదరదు మేడం, కుదరదు. అంటే నన్ను తీసుకెళ్ళవా? ఎందుకు తీసుకెళ్ళను? నువ్వు నాతో పాటు సమానంగా నా పక్క సీట్ లో కూర్చుంటే తీసుకెళ్ళను, నా వెనకాల కూర్చుంటే తీసుకెళ్తా. పోయబ్బో తెలివితేటలు. ఇలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయి, మరి నేర్చుకో మరి. మేడం, పార్టీకి ఏ డ్రెస్ వేసుకుంటున్నారు? మామూలుగానే గాంధర్వ పట్టు సారీ ఉంది కదా, అది కట్టుకుంటాను. అబ్బా, మీ గురించి నేను ఇలాంటి టీషర్ట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇదేంటో చదవండి. పింక్ బిగ్. పింక్ అండి, పింక్ మరి. వాణిశ్రీలా శారీలు కట్టుకోకండి, తమన్నలాగా డ్రెస్సులు వేసుకోండి. అంతేనంటావా? పార్టీ మీది మేడం, అందరికైనా అందంగా మీరే కనబడాలి. కొద్ది కష్టమేనా? జోక్. సర్లే, ఇక చూడు, రెచ్చిపోతాను. Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. వీడింటి ఇంకా రాలేదు. సారీ అండి, 101 అనుకున్నాను. రేట్ చెక్కోండి. నేను రా మీ మేడం ని. మేడం మీరా? పాతకాలంలో బాల్య వివాహాలు చేస్తారంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. సార్కి కాకి ముక్కుకు తుండబడిన బల దొరికారండి. ఏంటి నేను ఉదాహరిస్తుంటే మీరు సిగ్గుపడుతున్నారా? ఇంతకీ ఎవరికోసం చూస్తున్నారు? నీకోసమే చెకోడి. మేడం మేడం, మీరు మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? నీకోసం అంటే నీకోసం కాదు, ఈ కేక్ కోసం. ఆనందాన్ని 5 సెకండ్లు కూడా వచ్చారు ఈ వంశపోళ్ళు. మేడం, కేక్ చూస్తుంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది కదా. ఈ కేక్ నువ్వేనా ఆర్డర్ చేసింది? అవును మేడం. దీని మీద ఏవి రాయించలేదేంట్రా? మీరు కేక్ తెమ్మని చెప్పారు, దాని మీద ఏమైనా రాయించమని చెప్పారండి. ఒరే సన్నాసి, పేర్లేని కేక్ తో ఎలా పార్టీ చేసుకుంటాం రా? మీరేం కంగారు పడకండి, నా దగ్గర 2 రూపీస్ పెన్ ఉంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి, దాని మీద రాసి పడేస్తాను. కేక్ పైన పెన్ తో ఎవరైనా రాస్తాడ్రా? నీకు కుర్ర పనిచేయడం లేదురా, అంత నాశనం చేసావు. మేడం, నన్ను ఏం చేయమంటారు? నేను ఎప్పుడు ఇలాంటి బర్త్డే చేసుకోలేదు, నాకు ఎలా తెలుస్తాయి ఇవన్నీ? చిన్నగున్నప్పటి నుంచి నేను బర్త్డే చేసుకోవడానికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇలా పెద్దగా తర్వాత పెళ్ళాం కూడా లేదు. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి మేడం? చిన్న పిల్లాన్ని చేసి కొట్టేస్తున్నారా? సరే 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 ఊరుకోలేరా? దీని మీద రాయడానికి నేను ఏదో ఒకటి ఆలోచిస్తా గానీ నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడుకో. ఏమిటే రాజ్యం, ఏమిటి ఏర్పాట్లు అంటున్నావు? అత్తయ్య ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం గానీ ఈ కేకు హడావిడి ఏమిటే? అది 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 ఉండండి మేడం, నేను కవర్ చేస్తాను కదా. నేను చెప్తానండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా. ఈ రోజు నా పుట్టినరోజు ఏమిట్రా? ఏంటి మేడం నన్ను చూస్తారు? అడుగుతున్నారు కదా, చెప్పండి. ఏం లేదు అత్తయ్య, మీరు పుట్టినప్పుడు దిమి సినిమాలో ఉప్పు అనేది వచ్చిందంట కదా, ఆ తిథి ఈ రోజే వచ్చిందంట. ఆ తిది అది అలా ఉంచు, మేము వస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు కదా. ఈ కేకు ఏర్పాట్లు ఎలా చేశారు? ఊరుకోండి, చిరంజీవి గారు బర్త్డే వాళ్ళ ఇంట్లో ఒక్కోళ్ళింటే చేస్తారండి. వాడలు చేస్తారు. అలాగే మీరు లేకున్నా మీ బర్త్డే మా మేడం గారు చేస్తున్నారు. రాజ్యం, ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? సరిగా తింటలేదా? అవును, మా బాచిగాడేడి? ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు అత్తయ్య, 2 రోజుల దాకా రారు. మీ పుట్టినరోజు చేద్దామని మా మేడం ఉండిపోయారు. రే గురవయ్య, ఇవాళ మా ఆవిడ పుట్టినరోజని నా కోడలు కనిపెట్టింది. అది చూసి మా ఆవిడ ఉప్పు తప్పిపోతుంది. నువ్వు ఇంకా మసాలా వేయకరా. అవును కోడల పిల్ల, అత్తగారు బర్త్డే పార్టీ చేస్తున్నావు సరే, అదేదో పుట్టినరోజున చక్కగా చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నావేటమ్మా? అది మావయ్య, అప్పుడు రాజమోహన్ దోసకాయల కోలగా ఉన్నాడు కాబట్టి చీరలు కట్టుకోవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు గుండ్రంగా చపాతీలా ఉంది కాబట్టి ఇప్పుడు డ్రెస్సులు కూడా బానే ఉంటాయండి. తొలిసూరు కేక్ చూసిన దానివే నువ్వు ఎన్నైనా చెప్తావు. నువ్వు చెప్పమ్మా రాజ్యం. ఏమిటండి ఈ ప్రశ్నలు? కోడల్ని రాగానే భయపెట్టేస్తారా? అయినా ఏదో నా పుట్టినరోజు కదా అని కాస్త మోడర్న్ గా తయారైంది, తప్పే ఉంది. కోడల్ని అత్త సమర్థిస్తే నేనేంటి ఎవరేమంటారు? ఇప్పుడు తెలిసిందా? అలా ఉండండి. రాజ్యం, ఇప్పుడు కోసేద్దామా కేకు? అత్తయ్య మనం తర్వాత కోద్దాము, ముందు ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేద్దాం సరేనా? అత్తయ్య ఇంకో దోశ వేసుకోండి. ఈ తర్వాత తిందాంలే రాజ్యం.
ముందు కేక్ కట్ చేద్దాం పద. ఇప్పుడే కాదు అత్తయ్య, కాస్త తాగుదాం. మీరు తినండి. ఓన్లేండి అమ్మగారు, ఆవిడ చాలా ముచ్చట పడుతున్నారు కదా, కోయించండి. ఇది చాపంటే కోసేయడానికి కేక్ టైం చూడొద్దు. రాజ్యం, ఇన్ని పుట్టినరోజులు చేసుకున్నాను కానీ ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదే, అందుకే తొందరగా ఉంది. అదేంటి అలాగంట? నీ పుట్టినరోజుని ఎంత బాగా చేస్తున్నానే, ఖరీదైన చీరలు కొంటున్నాను, పిండి వంటలు చేస్తున్నాను. తాళ్ళు కూడా నొక్కించుకుంటున్నారు. ఎప్పుడైనా చిన్న కేక్ కట్ చేయించారా? అదొకటే లేదనుకో. ఆ బాచిగాడు అంతే, 30,000 పెట్టి చీర కొంటాడు గాని 300 పెట్టి కేక్ కొండు. అంటే 30,000 పెట్టి చీర కొంటున్నాడనమాట. రాణి చెప్తాను. రాజ్యం, తొందరగా కేక్ కట్ చేసేద్దామే. అమ్మగారు, నేను మేనేజ్ చేస్తాను, ఆగండి. రాజ్యం, కేక్ పెద్దగారండి, అలా కంగారు పడకండి. పార్టీకి చాలా మంది పిలిచారు. వాళ్ళందరి ముందు మీరు గొప్పగా కేక్ కట్ చేద్దరు గాని. అదే బంగారం, ఈ వయసులో కూడా అందరి ముందు సిగ్గు లేకుండా కేక్ కట్ చేయటం, వాళ్ళందరూ అర్థం కాకుండా ఇంగ్లీష్ లో పాటలు పాడటం ఎంత బాగుంటుందో. చాలా ఊరుకోండి, నాకిప్పుడే ఆ కేకును కోసేయాలని ఉంది. ఎంతసేపు పెద్దమ్మగారు, చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. ఏంటి, సాయంత్రం దాకా ఆగాల? నా వల్ల కాదు. అంత కంగారు అయితే ఎలా అత్తయ్యా? అమ్మా, మీ అత్తయ్య కంగారుకే మారిపోయారమ్మా. అందుకే కంగారుగా 7 నెలలు పుట్టేసిందంట, అంతే కంగారులో 7వ తరగతి షాప్ ఎక్కేసిందంట. ఊరుకోండి. నీ గొప్పతనం గురించి చెప్తున్నాను. దీని కంగారు చూసి పై వేసి దీని బాబు దీని 10వ తరగతిలో నాకు ఇచ్చి పెళ్లి చేసేట, లేకపోతే ఎన్ని అన్యాయాలు జరిగిపోవడం. ఛీ, ఊరుకోండి. పిల్లల ముందు ఏమిటా మాటలు? రాజ్యం, త్వరగా కేక్ సంగతి చూడు, అందరినీ పిలవే. ఏంటి చలిముడు ముద్ద ముఖం వేసుకుని అలానే ఉన్నావు? వెళ్ళి పిల్లు. మేడం, రే, ఎక్కడికి వెళ్ళావురా? ఇంతసేపు ఇక్కడే ఉన్నావు కదా. మన ఇంట్లో పార్టీ ఉంది కదా మేడం, అందరిని పిలవడానికి వెళ్ళాను. ఇప్పుడు అదొక్కటి తక్కువైంది. అయినా వాళ్ళని ఫోన్ చేసి పిలిచానుగా. అలా మొగాళ్ళని పిలవాలి మేడం, ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు, వాళ్ళని మనమే స్వయంగా వెళ్ళి పిలవాలి. ఏడ్సావులే, మా అత్తగారు చీటికి మాటికి కేక్ కట్ చేస్తానంటుంది. ఫోన్లేండి మేడం, ముదురు ముత్తైదువా, కట్ చేయనివ్వండి. వీలేదు. ఈ రోజు నేను కేక్ తెచ్చానని ఆవిడను సమర్థిస్తుంది. లేకపోతే తరతరాలుగా అత్త కొడల వైరాన్ని మర్చినా సమర్థిస్తుందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఆలోచించడం కట్టప్ప పని, ఆజ్ఞాపించడం ఈ శివగామి పని. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. కన్న కొడుకుని 3 పూటల అన్నం పెట్టి పెంచి మీకు అప్పచెప్పింది. నువ్వు అడ్డుపడతావా లేక నన్ను అడ్డుపడమంటావా? వద్దమ్మా వద్దు, మీ చేతికి ఆ పాప మంటకూడదు. దిక్కుమాల కట్టపని నేనే అడ్డుపడతాను. ఆవిడ కేక్ కట్ చేయకుండా చూస్తాను. వెరీ గుడ్ కట్టప్ప. ఆ ఇద్దరు బాహుబలిలో ఒక్క బాహుబలి అయితామని వచ్చాను, చివరికి గడ్డం లేని కట్టప్పని చేశారు. ఏంటి బంగారం, తెగ మెరిసిపోతున్నా? కొత్త చీర కదా, కనిపించట్లేదా? ఓహో, అవును. ఈ చీర ఆ కోడరామాలో కోడల ఫంక్షన్ కింద తీసుకున్నావు కదా. అవును, మరి ఇప్పుడు కట్టేసామే. ఈ రోజు నేను బర్త్డే బేబీని. బర్త్డే బేబీ అంటే బట్టలు వేసుకోకూడదు. నీకు వెన్ను ముదిరే కొద్దీ సరసం ఎక్కువైపోతుంది. అంతే బంగారం, ముదురు చేప రుచిగా ఉంటది, పుడితే ముళ్ళు ఉంటది. చిన్న చేపకి రుచి తక్కువ ఉంటది, ముళ్ళు ఎక్కువ ఉంటది. రాజ్యం, రాజ్యం లోపలుందమ్మా, పిలుస్తా ఉండు. రాజ్యం, అమ్మా రాజ్యం. పంకజం, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రాజ్యం వచ్చింది, పార్టీ మొదలు పెట్టేద్దామా? అప్పుడే కాదు పంకజం, సీరియల్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా. నీ పుట్టినరోజు పార్టీని సీరియల్ అంటుందంటే అన్నిటినీ సీరియల్స్ తోనే పోలుస్తుంది, పిచ్చి బాగుంది. ఏంటి, పార్టీ రాత్రి 8:30కా? అంతేగా మరి, ఆ గడియలు రాకుండా మనం ఏం చేయకూడదు. అవునమ్మా, మా కోడలు చెప్పింది కరెక్ట్. ఇలాంటివి పుట్టిన గడియల్లోనే చేయాలి. కరెక్టేలేండి, సీరియల్ వచ్చే టైంలో ఇది చేయాలి. అది కాదు అత్తయ్య గారు, సీరియల్ వచ్చే టైంలోనే కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది, అంతే. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజ్యం, తొందరగా కేక్ కోసేస్తే పోలే? అయ్యో అత్తగారు, కొన్ని పనులు ముహూర్తం చూసుకొని చేస్తేనే బాగుంటుంది. అయినా ముసలిదాని పుట్టినరోజుకి ముహూర్తం ఏంటమ్మా? అది కాదు మామయ్య గారు, ముహూర్తం చూసుకొని పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపిస్తాం, ముహూర్తం చూసుకొని సీరియల్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అలానే ఇది అవుననుకో, కానీ అది వేరు ఇది వేరు కదా. ఇది అంతకంటే పెద్ద అకేషన్ అండి. ఇన్ని ఎపిసోడ్లు మీలాంటి ప్రేక్షకుల్ని కట్టుకొని నిలబడటం అంటే మాటలా? ఏమే పంకజం? అవును, మంది సూపర్ హిట్ సీరియల్ కదా. ఏంటోనమ్మా, మీదంతా పిచ్చి అభిమానం. అవునండి, రాలే పండంటే పిచ్చి అభిమానం. చూసావంటే
రేపో మాపు రాలిపోతామని ముద్దుగా రాలిపోతున్నారే. నన్ను ఎవరైనా పొగిడితే మీకు కుళ్ళు. అత్తయ్య మీకు టీ తీసుకొస్తాను. పంకజ రావే. చూసారా, నా కోడలు బంగారం. అదేంటే మరి నిన్నదాకా పాదరసం అన్నావు? లేదండి, ఇప్పుడు చాలా మారింది. దానికి అత్తా మామ విలువ తెలిసింది. ఏంటో మీ ఆడలు మాకు ఎలాగో అర్థం కాదు, మీకు మీరు కూడా అర్థం కాకపోతే ఎలాగే? ఊరుకోండి, నేను ఒకప్పుడు కోడల్ని. మీ అమ్మగారితో ఎన్ని బాధలు పడ్డాను, కానీ నా కోడలు నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. అందుకే దానికి నేనంటే ఇష్టం. ఏవే, మా అమ్మ సచ్చి స్వర్గంలో ఉందే, అనవసరంగా ఆవిడకి పొరమరలా చేసి. ఎందుకు అలా కాలు కాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు? ఏం లేదు బంగారం, మన కోడలో ఇంత మార్పు ఏంటి? అలా బద్దలు కొట్టుకుని అర్థం కావట్లేదే. కోడలకి ఇంత కాలానికి నా విలువ తెలిసిందండి. అవునే, నువ్వు లేచి పూరిలాగా ఉప్పుపోకో. నాకు ఎందుకో ఇందులో ఏదో కొట్టుకుంది అనిపిస్తుందా? మీకు అన్ని అనుమానాలే. నా కోడలు మీ చేత ఆస్తులు రాయించుకోవట్లేండి. పిచ్చిదానా, మంచి అంటే ఒకలా ఆలోచిస్తావు, చెడు అంటే ఇంకోలా ఆలోచిస్తావు. అందరూ అలాగే ఆలోచిస్తారు. సార్, ఎలా గురవే ఎలా వచ్చావు? నా పేరు గురవే కాదండి, చకోడి. రేయ్, గ్రామసింహం అంటే కుక్కేనా? ఎందుకు ఎలాగొచ్చావు చెప్పు. మేడం, మా మేడం గారు మీకు ఈ డ్రెస్ వేసుకోమని చెప్పారు. ఏమిట్రా ఇవి? చిన్నపిల్లల బట్టల్లా ఉన్నాయి. కావండి, పెద్దవాళ్ళవే. ఇవి వేసుకుంటే చిన్నపిల్లలా కనబడతారు. అంటే ఏంట్రా, మా ఆవిడ జన్మలో వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోవాలా? మీ ఆవిడ గారు జన్మలో కనబడంత అందంగా కనబడుతుంది సార్. రే గురవయ్య, ఈ మాట నేను అనలేదు సార్, మా మేడం గారు అన్నారు. ఏమిటి? ఆ, నా కోడలందా? అవును మేడం, మీరు శ్రీదేవి అంత అందగట్టంట. ఈ ముత్తసీరలో ముసలావులా కనబడుతున్నారంట. అవును, నిజమే. ఏంటో నిజం? బూత్ బంగ్లాకే చెమికి దండలు కట్టింది మాత్రం కొత్త అయిపోద్ది. మీరెప్పుడు ఇంతే, కొత్తగా ఏదో చేయనివ్వరు. మన పెళ్ళైన కొత్తల్లో బుట్ట చేతుల జాకెట్ వేసుకుంటాను అంటే ఒప్పుకున్నారా? గొడవ చేయలేదు. అప్పుడు ఎప్పుడో బుట్ట చేతుల జాకెట్ వేసుకోవద్దని చెప్పి ఇప్పుడు ఈ బుట్ట బొమ్మటలు చేసుకుంటావా? వేస్తాను. అయినా నేను శ్రీదేవిలో ఉంటానని మీరే చెప్పారుగా. ఏమే, కాళ్ళు ఎక్కించడానికి 1,90,000 చెప్తావే, అవన్నీ నిజమనుకుంటారా? బరువు బాధ్యత గల భర్తగా చెప్తున్నాను, నువ్వు ఆ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు. ఏ, ఎందుకు వేయకూడదు? నా కోడలు పంపిన డ్రెస్ నేను వేసుకుంటాను. ఏమే, ఆ డ్రెస్ వేసుకుంటే మన దొడ్డు తెల్లవుకి నీకు తేడా ఉండదా? ఆ? మిమ్మల్ని అయ్యగారు కాలుతో ఇచ్చి పెట్టుకుని నీళ్ళ చుక్కలు చల్లినట్టు పిలిపింటే ఏం కావాలా? భలే చెప్పారండి. ఏమైనా మీకు అన్ని తెలుసు. తెలియకుండా ఎలా ఉంటదా? మరి ఆ వయసులో ఉండగా ఇంటి గోడలు దూకాలనుకుంటున్నావు? అయ్య బాబోయ్, మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే మరి ఆ వయసులో. చంపేశానంటే. అయ్యగారు, మీకు విషయం చెప్పాలి. సాయంత్రం పార్టీకి అపార్ట్మెంట్ లోని ఆడవాళ్ళందరూ వస్తున్నారు. రానివే, మనం ఎక్కడ ఉంటాం కదా. ఈ ముసలి రోజులో ఉంటే ఏం బాగుంటుంది. ఇదిగో ఈ డ్రెస్ వేసుకోండి. నేనా? ఈ డ్రెస్ వేసుకుంటే బట్టతలున్న హీరోలా ఉంటారు. అది నిజమేనే. అసలు సాయంత్రం ఆడాళ్ళు ఇక్కడికి ఒక్కొక్కరుగా వస్తారు. ఒక్కొక్కళ్ళు కాదైసు 100 మందిని ఒకేసారి రమ్మను. అయ్యగారు, నేను 30 ఏళ్ళు ముందు పుట్టినా, మీరు 30 ఏళ్ళు తర్వాత పుట్టినా ఆ కథ వేరేగా ఉండేదండి. చంపేశావే, నాకింత పాపులారిటీ అవుతా తెలియక ఆ ముసలి దాంతో కాళ్ళు నొక్కించుకుంటున్నానే. మీరు ఈ బట్టలు వేసుకోండి అయ్యగారు, 100 మంది మీ కాళ్ళు ఎక్కేస్తారు. అవునా? ఇప్పుడు వేసుకుంటారా? అది సరే ఐసు, నువ్వు మా భాస్కర్ చెప్పిన కాళ్ళు నొప్పులా? అబ్బే, నెలయ్యేసరికి జీతం ఇవ్వడం తప్ప అయ్యగారు నాకు ఏ పని చెప్పరండి. జీతం ఇచ్చి అమ్మాయిని పని మంది పెట్టినప్పుడు దానికి తగ్గ పని చేయించుకోవాలి. ఛే, నా బుద్ధి రావద్దు మా భాస్కర్కి. అది జరిగింది, అందుకే నువ్వు కూడా వాళ్ళ ముందు కాస్త మేనేజ్ చేయి, సరేనా? మేడం, మేడం, ఘోరం జరిగిపోయింది. ఏంట్రా, ఏమైంది? వాళ్ళని ఊరు పంపించమంటే ఏకంగా పైకి పంపించావేంటి? లేదు మేడం, నా నోటితో నేను చెప్పలేను. రండి మీరు. చూడండి, అబ్బా అబ్బా అబ్బా, ఎప్పుడో కొవ్వూరు రమా థియేటర్ లో ముసలోళ్ళకి దసరా పండగ అనే పోస్టర్ చూశానండి. ఇప్పుడు ఏకంగా సినిమా చూస్తున్నాను. ఎందుకండి వాడిని కొడతారు? వాడు బీట్ పోస్టర్ గురించి చెప్తున్నాడే. అరే, ఇప్పుడు చెప్పు. నీకేంటండి, షారుఖ్ ఖాన్ కాజల్లా ఉన్నారు కదా మేడం. ఇంతవరకు నేను 50 పుట్టినరోజులు చేసుకున్నాను గాని ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడు వేసుకోలేదు. ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఇదే తొలిచూరు. అమ్మా, నీ ఎత్తు వచ్చిందా కేక్ కట్ చేయమ్మా. దీన్ని పక్కన పెట్టుకుని ఉండలేకపోతున్నాను, కాళ్ళు లాగేస్తున్నాయి. అది కాదు మావయ్య. మేడం, కట్ చేయించండి. ఈ దారుణమైన వేషాలు చూస్తే కంటే కొత్తకే తెచ్చుకొని బెటరు. అంతేనంటావా? కట్ చేయకుంటే పెద్ద గొడవ ఎలాగుంది మేడం.
చెత్త విధవా చెడగొట్టా అంటే దగ్గరుండి చేయించావు కదరా. ఏంటే రాజ్యం ఏమైంది? అబ్బాయి అది లేదత్తయ్య. మేడం టీ పెట్టమంటారా? 1000 ఎపిసోడ్ వచ్చే టైం అయింది. నేను చంపేసి ఊరందరికి భోజనాలు పెడతాను. ఏంటే ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టమంటున్నాడు అత్తయ్య. మీ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలట. సంతలో జీళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు గాని తెలివైన వాడే. అబ్బా మరి పోల్చారండి మీరు. రండి కేక్ కట్ చేసుకుందాం. కట్ చేయండి అత్తయ్య. ఆగండి. ఇక అమ్మాయి కేక్ బుక్ కావాలంటే అలా అరవకూడదు, కాసేపు ఉండాలి. రాజ్యం ఏమిటిది? పార్టీకి మా అందరి దగ్గర చందా వసూలు చేసావు కదా, మేము వచ్చేదాకా ఆగాలి కదా. అమ్మా మనకి ఏం తక్కువ చందాలు వసూలు చేసావు? ఊరుకోండి, నా పుట్టినరోజుకి అందరినీ ఇన్వాల్వ్ చేయాలని అలా చేసి ఉంటుంది. ఓహో, పుట్టినరోజు ఏంటి? రాలేపండు ఫంక్షన్ కదా. ఆ రాలే పండు ఇదేనమ్మా. రాలేపండు ఈవిడేంటండి? అయినా ఇది అందరి ఫంక్షన్, అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. ఆగమ్మా నువ్వు చెప్పు, ఏంటి గొడవ అంతా? రాజ్యం ఈయనెవరు? సీరియల్ డైరెక్టరా? దండం పెడుతున్నా. ఈయన మా ఆయన. ఈవిడెవరు? సీరియల్ ప్రొడ్యూసరా? ఇక అమ్మాయి అసలు విషయం ఏంటో నువ్వు చెప్పు. రాలేపండు అనే సీరియల్ ఈ రోజుకి 1000 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంటుంది. ఆ. దానికోసం మేమందరం ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నాం. అమ్మ నా కోడలా, తిథులు గిదులు అని అబద్ధాలు చెప్పి దొంగ పుట్టినరోజు చేస్తావా? అంటే అత్తయ్య మీరు వచ్చిన హడావిడిలో ఇదిగో వీడియో అన్ని అబద్ధాలు చెప్పాడు. రే గురవయ్యా, నేను జస్ట్ నాకు తెలిసే నువ్వు జిత్తులు మరి నక్కవని. మా బాచిగాడు రాని ఈ కేకుతో పాటు నీ పీక్ కూడా పోయిస్తాను. ఇంకేంటి చూసి చూస్తున్నారు? ఫంక్షన్ లేదు గిక్షన్ లేదు, పోలే పోలే పోలే. అమ్మ రాజ్యం మొత్తం మీద మీ అత్తమ్మావని ప్రకటన చేసావు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇది అమ్మాయి నేనైతే వదిలేస్తాను కానీ అది మాత్రం సత్యవదల్లో జాగ్రత్త. అబద్ధాలు ఎప్పుడు ఒంటరిగా రావు, దాని వెనకాల 1000 అబద్ధాలు తోడుగా వస్తాయి. అత్తగారి విషయంలో పొరపాటున కూడా అబద్ధాలు ఆడకండి, మీ గ్రహపాటు మారిపోతుంది. ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా, నా రెక్కల కల నా బలమేది లేదు సుమా. పొంగేల వస్తే తల వంచాలి, వయస్సు అలాంటిదేగా. ప్రాయం వెనకాలే పయనించాలి, ప్రణయం వెన్నాడి రాగా.